అమ్మని అమ్మ అప్పుడే వీకెండ్ అయిపోయింది. ఇలా ఆఫీస్కి పోవాలి. నేను గ్యాప్ ఇచ్చిన ఈ 3 నెలల్లో చాలా జరిగినాయి. అందులో ఫస్ట్ ఏంటంటే తమిళనాడు సీఎంగా స్టాలిన్ అంకుల్ పోయి విజయ్ అన్న రావడమే. నేను అస్సలు అనుకోలేదు తలపతి విజయ్ వస్తాడని చెప్పి. అన్న సీఎం పదవితో పాటు ఇంకో పదవి కూడా గెలుచుకున్నాడు. దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మన అంటారు. ఎనీవే అన్న ఫస్ట్ అటెంప్ట్లోనే సీఎం అయిపోయాడు. ఇంకోటి నా పాత ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వర్క్ చేసే కొత్త ప్రాజెక్ట్, కొత్త టెక్నాలజీ, కొత్త మేనేజర్, కొత్త కొలీగ్స్. ఎలా ఉంటుందో చూడాలి. ఆఫీస్ లొకేషన్ కూడా అప్పల్లా కాకుండా దగ్గరలో ఉంది. ఇప్పుడు నేను ఉంటున్న ఫ్లాట్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. 3 నెలలు ఇంట్లోన్నా కాబట్టి చాలా బరువు కూడా పెరిగినా. నేను చెప్తే నంబర్ కానీ ఆల్మోస్ట్ 7 kgs పెరిగిన. అంతా మా చెల్లి చేతి వంటదయ. ఇంకో పెద్ద చేంజ్ ఏంటంటే సమ్మర్ పోయి రైనీ సీజన్ వచ్చింది. ఈ సమ్మర్ చెన్నై ఎండల నుంచి తప్పించుకోగలిగినాం. అయినా ఎండలు ఏమాత్రం తగ్గట్ల. పొద్దున మొదలు పెడితే ఈవినింగ్ దాకా బాదుడే బాదుడు. ఇంకా నా దరిద్రం ఏంటంటే ఆఫీస్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నా కానీ నేను 2 బస్సులు మారాలి. ఒక బస్సు నుండి ఇంకో బస్సులోకి మారేలోపే దూల తీరిపోతుంది. మా ఆఫీస్ లో ఫోటోస్ అండ్ వీడియోస్ అలవలేదు. ఒకవేళ తీస్తూ దొరికామనుకో ఇక్కడ నుంచి అస్సాం మన పని. వెళ్ళేదారిలో వీలైతే కూరగాయలు తీసుకోవాలి. నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఎలా బతుకుతారా ఈ అపార్ట్మెంట్ లో అని. అగ్గిపెట్టె లాంటి రూమ్లు, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎలా ఉంటారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడు అనుకున్నంత దరిద్రంగా అయితే ఏం లేదు. చాలా పీస్ఫుల్ గా ఉంది. నేనుంటున్న ఫ్లాట్ 9th floor లో ఉంది. కిటికీ తీస్తే చాలు ఫుల్ గాలి వస్తుంది. నిన్న నైట్ అయితే ఫ్యాన్ ఆఫ్ చేసి పడుకున్నా. అంత కూల్ ఉండే. ఈ రూమ్ ని క్లీన్ చేయడానికే నాకు రోజు మొత్తం పట్టింది. చలో మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం. నేను చేసుకునే ప్రతి ఐటమ్ మా అమ్మ దగ్గర నుంచి చూసి కాపీ పెట్టినాయి. ఈ వీడియో చూస్తే అనుకుంటుంది వీని ముఖానికి వంట కూడా వచ్చాను. కానీ వాళ్ళకు మీకు తెలియదు ఏంటంటే నాకు అన్ని వంటలు వచ్చు. కానీ ఎక్కలేని బద్ధకం. ఇప్పుడు కూడా అదే బద్ధకంతో హెల్తీ అండ్ స్పీడ్గా అయ్యే ఐటమ్స్ చేసుకుంటాను. నా వంట నేను తింటుంటే నాకు అనిపిస్తుంది ఒక మంచి జాబ్ ఉన్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చొని వంట చేసుకుందామని. అయినా ఇప్పుడు పెళ్లి టాపిక్ వద్దులే. కోరి మరి డ్రమ్ములలో పోవడం ఎవడు అనుకుంటాడు. ఇప్పుడే అసలైన టాస్క్ ఈ గిన్నెలు తోమడం. ఈ పని చేయడానికి మెయిడ్ ఉంది, కాకపోతే తను ప్రాపర్గా చేయట్లా. ఏమన్నా చెప్దామంటే ఆమె తమిళ్, నేను చెప్పేది ఆమె అర్థం కాదు, ఆమె చెప్పేది నాకు అర్థం కాదు. ఆమె తిడుతుందా మాట్లాడుతుందా అది కూడా అర్థం కావట్లేదు. అందుకనే మనమే క్లీన్ చేసుకుంటున్నాం. ఇక ఇదంతా చాలా సింపుల్ అనుకున్నా కానీ చాలా టఫ్గానే ఉంది. చాలా టైం కూడా తీసుకుంటుంది. అయినా పర్లేదు. వీటి వల్ల నాకు స్క్రీన్ టైం దక్కుతుంది. రేపటి నుంచి ఏదైనా జీవితంలో పనికొచ్చే పనులు చేద్దాం. బాయ్, గుడ్ నైట్.